అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 30 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం గురుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుండారండి. 100% పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు వీరి యొక్క దినఫలిత ప్రకారము రాత్రిలోపు మీలోని ఒక గుప్త శక్తి అనేది మేలుకుంటుందండి. మరి మీ మనసు ఆకస్మికంగా ప్రకాశవంతం అవుతుంది. అప్పుడు మీలోని అంతరాత్మ ఒక సందేశం ఇస్తుంది. మీ దారి మారబోతుందని. చాలామంది ఊహించలేరు. ఎందుకంటే మీ భవిష్యత్తు మారుతుంది. అంటే చాలామందికి ఇక మేము ఇప్పటిదాకా ఇలాగే ఉన్నాం, మా భవిష్యత్తు ఇప్పటికైనా మంచిగా మారుతుందంటే ఎవరు కూడా నమ్మసకంగా ఉండరు కదండి. కానీ నమ్మకం తప్పదండి. ఎందుకంటే రేపటి రోజున రాత్రి నుంచి కూడా మరి ఆకాశంలో చంద్రుడు సప్తమ స్థానంలో సంచరించే అవకాశాలు ఉన్నాయి. ఇది సంబంధాలకు స్నానము, సందేశాలకు స్నానము. అంటే మీరు అనుకున్న వ్యక్తి నుండే వచ్చేటువంటి వార్త అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి. అది రాత్రి వేళ ఒక ఫోన్ కాల్ సందేశము ఏదైనా కానీ మీ మనసును రాబోతుంది. అందుకే రేపటి రోజున పూర్తి స్థాయిలో మీరు చూస్తే అనుకున్న పనులే కానీ, జరగాల్సిన పనులే కానీ, చేయవలసిన పనులే కానీ ఇప్పుడు పూర్తిగా మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపులు కూడా తిరగబోతుంది. మరి చూసే ఆకాశంలో నక్షత్రాలు నిశ్శబ్దంగా తమ స్థానాలు మార్చుకుంటూ ఉంటాయి. అదే సమయంలో మీ జీవితంలో ఒక సున్నితమైనటువంటి వైబ్రేషన్ మార్పు దక్కుతుంది. ఇది బయట కనిపించదు కానీ మనసులో లోతుగా అనిపిస్తుందండి. ఏదో జరగబోతుంది. మరి ఈ సమయంలో మీకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర ప్రభావం భాగస్వామ్యం వలన ఆ మాట మీకు చాలా అద్భుతమైనటువంటి ఒక సందేశం రూపంలో రావచ్చు, లేదా ఒక స్వప్న రూపంలో కూడా మీకు రావచ్చు అనమాట. అలాంటిది మీకు మొత్తం మీద కలిపి కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలోనే అత్యుత్తమైనటువంటి అవకాశాలు దక్కించబోతూ ఉంటుంది. మరి మనం గనుక చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున దేవుడు మీకు 2 మార్గాలుగా ఇస్తున్నాడు. ఒకటి భయంతో కోరుకునేటువంటి మార్గం, మరొకటి భక్తితో మీరు ఎంచుకునేటువంటి మార్గం. మరి ఈ రెండిట్లో మీరు ఏం చేసుకుంటారు, ఏ మార్గాన్ని మీరు ఎంచుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంటుంది. రేపటి రోజున మీకు వచ్చే మార్గాలు ఒక్కో మార్గంలో ఉంటాయి. మరి మీరు భక్తిని ఎంచుకుంటారా లేదా భయాన్ని ఎంచుకుంటారా అనేది రేపటి రోజు రాత్రి ఆధారపడి ఉంటుంది. చిన్న మాటలో చెప్పాలంటే గురువారం ఈ రాశి వారి జీవితంలో సమయం తిప్పే రాత్రి. ఇది ఒక తప్పు చేసిన, ఒక మంచి పని చేసిన దాన్ని ప్రభావం తరిపి 30 రోజుల వరకు కూడా మీరు గమనిస్తూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు మీరు తెలిసి చేసిన తప్పు వల్ల మాకు ఏమైనా నష్టాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు మేము తప్పకుండా చేసినటువంటి మంచిది ఏమైనా ఉన్నా మనకు లాభం ఉందంటే అది కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు, నేను ఏం చేసినా గతంలో ఏదైనా మంచి చేసినా లేదా ఏదైనా చెడు చేసినా అని అనుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ చాలామంది ఈ రాశి వారు అందరూ మంచి చేస్తారండి. తెలియక మాత్రమే చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. కానీ ఆ మార్పు మంచిదా లేక చెడ్డదా అనే దానిపై మీ యొక్క దైవ సందేశం కూడా ఉంటుందన్నమాట. వీటన్నిటికీ సమాధానం ఉండదండి. కానీ దానికి ముందు ఏంటంటే మీ జీవితంలో ఇప్పటికీ చంద్రస్థితి, శని ప్రభావము, రాహుస్థితులు అన్నీ కూడా గ్రహాల మార్పుల వల్ల మీకు ప్రవాహంలో తిప్పబోతున్నాయి కూడా గమనించాలి. మరి ఇప్పుడు ముందుగా చూద్దాం, మరి రాత్రికి ఏ విధంగా ప్రవహించబోతున్న రహస్యము ఏ విధంగా బయటపడుతుందో, మరి అవకాశం ఏ వైపు తిప్పుతుందో చూస్తే ఈ రాశివారు రేపటి రోజున మహాదాయకుడి అనుభూతిని చెందుతారు. రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతూ వస్తాయండి. మరి అలాంటి కనుక మనం చూసినట్లయితే రేపటి రోజున అదే సమయంలో శని మీకు ఆధిపత్యం ఉంటాడు కనుక ద్వాదశ స్థానంలో ఉంటాడు కనుక ఇది తపస్సు, శృతి, చింతన స్థానం. అంటే మీకు గతంలో జరిగినటువంటి విషయాలు, మీకు గతంలో జరిగినటువంటి కొన్ని అవకాశాలు, మీకు ఏదైనా విషయంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ మీ మనసు తిప్పుతాయి. ఎవరైనా మిస్ అవుతారా, ఎవరి పట్లైనా పశ్చాత్తాపం ఉంటుందా, లేదా మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు మీకు గుర్తొస్తుంది.
అది భయం కాదండి, అది ఆత్మ జాగృతం అనే మీరు అనుకోవాలి. మరి దైవం మీకు తిరిగి సరైన దారిలో రావాలని అనిపిస్తుంది సమయం కాబట్టి. రేపటి రోజున రాహుకేతు స్వభావాలు మీకు రాత్రిలోపు బలంగా ఉంటాయి. మీకు ఎక్కువగా రాహువు తీసుకొని నిర్ణయాలు తీసుకునే ధైర్యమును పెంచుతాడు. కనుక రేపటి రోజు మీకు గురుగ్రహము మీ స్థానం నుంచి కూడా కొద్దిగా సంకేత విజయాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే మీకు గతంలో చేసినటువంటి పనులు ఎవరో గుర్తించే ఒక కృషిని ఇప్పుడు మీకు తిరిగి తిప్పగా అందిస్తాడు. కానీ గుర్తుంచుకోండి మిత్రమా, రేపటి రోజున మార్పులు ఒక రోజులో కనిపించవు. ఎందుకంటే మరి ఈ రాశి వారు ఎప్పుడు కూడా అత్యున్నతమైన అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు కనుక మరి రేపటి రోజున ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, అదే మరి మీ జీవితంలో తిరిగి ప్రవేశించే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి నుంచి వచ్చే ఒక పాఠం కూడా అవ్వచ్చు. దేవుడు ఇది మీకు ఒక స్మృతి రూపంలో సందేశం ఇస్తున్నాడు. అది మీకు ఈ రాశి వారికి రాత్రి ఆలస్య రహస్యంగా నిలబడుతూ ఉండబోతుంది. ఎందుకంటే ఈ రాశివారి మనసులో ఎప్పుడు కూడా దైవశక్తి ఉంటుందండి. దైవశక్తి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంచుతారో వాటిని ఎక్కువగా బయట వారికి చూపించరు. వాళ్ళ భక్తి నిశ్శబ్దంగా ఉంటుంది. వాళ్ళు ప్రార్థించినప్పుడు ఎవరికి తెలియకుండానే దైవంతో మాట్లాడతారు. మరి అలాంటిది రేపటి రోజు రాత్రి 9 గంటల తర్వాత అదే నిశ్శబ్దం ప్రార్థనా దైవం వెంటపడుతూ ఉంటుంది. ఆ దైవం వాళ్ళని చూస్తారు కూడా. ఇప్పుడు మీకు సరైన సమయం వస్తుందండి. కాబట్టి మిత్రులారా, రేపటి రోజున మీకు ఏదైనా సరే బాహ్యంగా మామూలుగా కనిపించినా లోపల నాయకత్వ శక్తి ఉంటుంది మీకు. అందుకే రేపటి రోజున రాత్రి వేళకు మనస్థితులు మరి పునర్జన్మ లాంటిది కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి రేపటి రోజున రాత్రి మీకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, రేపటి రోజున రాత్రి ఈ రాశి వారికి శుభ ఫలిత అవకాశాలు అనుకొని లాభాలు కూడా ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఖచ్చితంగా రేపటి రోజు రాత్రి మీ యొక్క కర్మ మారబోతుంది. ఇది మీకు నిన్ను ఉన్న ఎవరు గుర్తించలేదో వాళ్ళు ఇప్పుడు మీ పేరును వినిపిస్తారు. ఇప్పుడు ఎవరెవరికి నువ్వు వెతికే అవకాశం ఉందో ఇప్పుడు వారే నీ ద్వారా ముందుకు వస్తారన్నమాట. మొదట చూస్తే ఆర్థికంగా చిన్న వెలుగు వస్తుంది. తర్వాత ఒక పని, ఒక ఆఫర్, ఒక కొత్త సహాయం అందుతుంది. అది పెద్దగా కనిపించకపోయినా ఆ తర్వాత మళ్ళీ నీకు లాభం అవుతుంది. ఇది గురుగ్రహ ప్రభావమే. నీ కర్మకు గుర్తింపు. రెండవది సంబంధాల్లో మార్పు. ఎవరైనా నీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ కలవాలనుకుంటారు. అది రాత్రి వేళకు సందేశ రూపంలో ఉంటుంది, లేక ఒక కళ రూపంలో కూడా రావచ్చు. ఈ రాత్రి మీ మనసు ఎవరి వైపు ఆకర్షించిందో ఆ వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ అడుగుపెట్టే అవకాశం కూడా ఉందని దీనికి ఒక గుర్తింపు. మరి మూడవది ఆత్మవిశ్వాసంలో పెరుగుదల. ఇప్పటి వరకు మీలో దాగి ఉన్నటువంటి శక్తి రాత్రి మేల్కుంటుంది. నీ ఆలోచనలు స్పష్టమవుతాయి. మరి మాటల్లో ధైర్యం వస్తుంది. ఎవరైనా ఇది నిజంగా చేయలేమా అన్న పని కూడా మీ దగ్గరికి వస్తుంది. మరి ఇవన్నీ మీకు చక్రాలన్నా కూడా రకరకాలుగా దక్కాలన్నా ఇవన్నీ కూడా మీకు 100 రెట్లు ఫలితాలు అయితే అందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఉత్తమమైనటువంటి అవకాశాలు కూడా మీకు కొద్దిగా ఉన్నాయన్నమాట. సో ఇక ఫైనల్గా చూస్తే కనుక ఇవన్నీ మీకు జరగాలంటే మరికొన్ని పరిహారాలు కూడా ఉన్నాయండి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే మరి ఎప్పటికప్పుడు కూడా దైవానుగ్రహాన్ని పొందిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివర దివ్య సూచనలు కూడా మీకు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మిత్రులారా, మీరు చూసే శాంతమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. రేపటి రోజున రాత్రి మీకు మంచి జరగాలంటే రాత్రి 9 గంటల తర్వాత ఒక పసుపు లేదా ఒక నీలి రంగు దీపాన్ని వెలిగించండి. అంటే పసుపును ముద్దగా చేసి దాన్ని దీపంగా తయారు చేసి అందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం ముందు ఒక గ్లాస్ నీళ్లు ఉంచి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు 11 సార్లు జపించాలి. ఆ తర్వాత నీళ్లు ఉదయం పూల మొక్కల్లో పడేయండి. ఇది మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. మీరు ఎవరినైనా క్షమించకపోతే ఆ రాత్రి ఆ వ్యక్తి పేరు మనసులో పలికి దైవం వాడిని మంచిగా జరగాలని చెప్పి ఒకసారి అనుకోండి. ఇది సులభమైన పరిహారం. కానీ శక్తివంతంగా మాటలు వింటారు. మీ మనసు కూడా శాంతిస్తూ ఉంటుంది. కాబట్టి అలాగే మీరు రేపటి రోజు రాత్రి పడుకోబోయే ముందు ఈ శ్లోకాన్ని జపించాలి. ఓం నమో నారాయణాయ శాంతిమే దేహి అని పరమేశ్వరుని తలుచుకోండి. ఈ మంత్రం రాని వాళ్ళు ఓం పరమేశ్వర అనే మంత్రాన్ని 11 సార్లు చదవాలి. ఇలా మీ మంత్రం జపించడం వల్ల కూడా మీకు శాంతి మేల్కొంటుంది. రేపటి రోజు మీకు మనశ్శాంతి దక్కుతుందండి. ఈ మంత్రం 11 సార్లు జపించాలి. ఇలా జపిస్తే మాత్రం మీకు రాత్రి ముందు కళ్ళు మూసుకొని మీ గుండె దగ్గర నీళ్ల కాంతి వెలుగును పోతుందని మీరు గమనించాలి. ఎందుకంటే మీ మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. మీ ఆలోచన కూడా మరింత స్పష్టంగా ఉంటాయి. మరి నువ్వు వెతుకుతున్న సమాధానం నీలోనే ఉంది మిత్రమా. దైవం నీతో ఏది మాట్లాడుతుంది, నువ్వు శాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన స్వరం వినబడుతుంది. ఈ రోజు రాత్రి ఖచ్చితంగా మీకు స్వప్నంలో భగవంతుడు అనేది ఖచ్చితంగా కనపడతాడు. దైవ కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది కూడా. మరి తెలిసినాగా అండి, రేపటి రోజు నీ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.